ఈ వీడియోలో మనం సూక్ష్మజీవుల ప్రపంచం అన్న యూనిట్లో భాగంగా సూక్ష్మజీవులు, వాటి రూపాలు, రకాలు, వీటి గురించి తెలుసుకోబోతున్నాం. జీవులలో కొన్ని పెద్దగా ఉండి కంటికి కనిపించేవిగాను, కొన్ని చిన్నవిగా ఉండి కంటికి కనిపించనివిగాను ఉంటాయి. మానవుని కంటికి కనిపించని చిన్న జీవులను సూక్ష్మజీవులు అంటారు. వాటిని మనము సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలుగుతాము. కొన్ని సూక్ష్మజీవులు అత్యంత శక్తివంతమైన సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలిగినంత అతి చిన్నవిగా ఉంటాయి. వీటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలం. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని వాటిని 1,00,000 రెట్లు పెద్దవిగా చూపిస్తుంది. సూక్ష్మజీవులు మొక్కలు, జంతువులలో కూడా ఉంటాయి. సూక్ష్మజీవులు వాటి నిర్మాణం సంక్లిష్టతను బట్టి 5 రకాలుగా ఉంటాయి. ఆ 5 రకాల సూక్ష్మజీవులు వైరస్లు, బ్యాక్టీరియాలు, ప్రోటోజోవాలు, శైవలాలు మరియు శిలీంధ్రాలు. 5 రకాల సూక్ష్మజీవులు. ఇది బిట్టండి. 1 వైరస్లు, 2 బ్యాక్టీరియాలు, 3 ప్రోటోజోవాలు, 4 శైవలాలు, 5 శిలీంధ్రాలు. ఈ 5 రకాలు జీవుల్ని సూక్ష్మజీవులు అని అంటారు. 1674వ సంవత్సరంలో మొదటిసారిగా ఆంథోనీ వాన్ ల్యూవెన్హుక్ సూక్ష్మజీవుల ఉనికిని కనుగొన్నాడు. ఇదొక బిట్టండి. మొట్టమొదట ఈ సూక్ష్మజీవుల ఉనికిని కనుక్కున్నవారు ఎవరు అని బిట్టు వస్తే ఆంథోనీ వాన్ ల్యూవెన్హుక్ అనునటుడు 1674వ సంవత్సరంలో కనుక్కున్నాడు అని మనం బిట్టు గుర్తించాల్సి ఉంటుంది. సాధారణంగా సూక్ష్మజీవులు ఏకకణ జీవులు. చూడండి, సాధారణంగా సూక్ష్మజీవులు ఏకకణ జీవులు. సూక్ష్మజీవుల నిర్మాణం సంక్లిష్టత లేదా సామాన్యంగానే ఉంటుంది. వాటి డిఎన్ఏ లేక ఆర్ఎన్ఏ కణాలు కొద్దిగా జీవ పదార్థంను మరియు జన్యు పదార్థంను కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల కణాలలో కేంద్రకం అనేది ఉండదు. అలా కేంద్రకం ఉండని సూక్ష్మజీవులను కేంద్రక పూర్వజీవులు అంటారు. ఈ కేంద్రక పూర్వజీవుల్నే ప్రోకేరియట్స్ అని కూడా అంటారు. ఇదొక బిట్టండి. ప్రోకేరియట్స్ అని వేటిని అంటారు అని బిట్టు వస్తే కేంద్రక పూర్వజీవులని అని మనం గుర్తించాల్సి ఉంటుంది. కొన్ని సూక్ష్మజీవులలో కేంద్రకము, కణద్రవ్యము, హరితరేణువులు మొదలైనవి ఉంటాయి. కేంద్రకాలు ఉండే సూక్ష్మజీవులను నిజ కేంద్రక జీవులు అని అంటారు. వీటినే యూకేరియోట్స్ అని అంటారు. ప్రోకేరియట్స్ అంటే కేంద్రక పూర్వజీవులు, యూకేరియట్స్ అంటే నిజ కేంద్రక జీవులు, అంటే కేంద్రకం ఉన్నటువంటి సూక్ష్మజీవులు. ఇది బిట్టు గమనించండి. ఇక్కడి నుంచి బిట్టు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సూక్ష్మజీవులు వాటి ఆహారంను అవి స్వయంగా తయారు చేసుకోలేవు. అవి ఆహారం కొరకు ఇతర జీవులపై ఆధారపడతాయి. ఇటువంటి వాటిని పరపోషిత జీవులు అని అంటారు. ఆహారం కొరకు ఇతర జీవులపై ఆధారపడే వాటిని ఏమంటారండి? పరపోషిత జీవులు అని అంటారు. ఇదొక బిట్టు. కొన్ని జీవులలో
పత్రహరితం అనేది ఉంటుంది. నీరు, కార్బన్ డైఆక్సైడ్ సహాయంతో అవి సూర్యరశ్మిలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అటువంటి వాటిని స్వయం పోషకాలు అని అంటారు. ఇదొక బిట్టు. నీరు, కార్బన్ డైఆక్సైడ్ సహాయంతో సూర్యరశ్మి నుంచి ఆహారాన్ని తయారు చేసుకునే జీవుల్ని ఏమంటారు అనే బిట్టు వస్తే స్వయం పోషకాలు అంటారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ సూక్ష్మజీవుల అధ్యయనాన్ని మైక్రోబయాలజీ అని అంటారు. సూక్ష్మజీవుల అధ్యయనాన్ని ఏమంటారండి? మైక్రోబయాలజీ అని అంటారు. సూక్ష్మజీవుల గురించి క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా వైరస్ల గురించి మనం తెలుసుకుందాం. వైరస్లు ఇవి సూక్ష్మాతి సూక్ష్మమైన సాధారణ నిర్మాణంతో ఉండే జీవులు. వీటిని ఈ వైరస్లను ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలుగుతాం. వైరస్లను ఎలా చూడగలమంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సహాయంతో మాత్రమే చూడగలం. ఇదొక బిట్టు. నిర్మాణంలో ఇవి అతి సామాన్యంగా ఉంటాయి. చూడటానికి కొన్ని కడ్డీల వలె ఉంటాయి, మరికొన్ని తల తోక కలిగి ఉంటాయి. వైరస్లకు జన్యు పదార్థానికి చుట్టూ ప్రోటీనులతో తయారు చేయబడిన పై కవచం ఉంటుంది. వైరస్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వైరాలజీ అని అంటారు. ఇదొక బిట్టు. వైరస్లు వాటికి కావలసిన ఆహారాన్ని అవి తయారు చేసుకోలేవు. అవి ఎప్పుడూ మొక్కల, జంతువుల కణాలలో కానీ బ్యాక్టీరియా కణాలలో కానీ జీవిస్తాయి. చూసారా, వైరస్లు అనేవి వాటికి కావలసిన ఆహారాన్ని అవి తయారు చేసుకోలేవు. అంటే వైరస్లు అనున్నవి పరపోషితాలు, స్వయం పోషితాలు కావు. ఇవి ఎప్పుడూ మొక్కలు, జంతువులు వీటి యొక్క కణాలలో కానీ బ్యాక్టీరియా కణాలలో కానీ ఇవి జీవిస్తాయి. వైరస్లకు కానీ లేక ఏ ఇతర జీవులకు కానీ ఆశ్రయం ఇచ్చేటటువంటి కణాన్ని అతిధేయి కణము అని అంటారు. అతిధేయి కణము అని అంటారు. ఈ అతిధేయి కణంలో నివసించే జీవిని పరాన్నజీవి అని అంటారు. బిట్లు చూడండి, ఇవన్నీ బిట్లే. అతిధేయ కణాలు బయట ఉన్నప్పుడు వైరస్లు ఒక లవణ స్ఫటికం వలె కనిపిస్తాయి. అతిధేయి కణాల వెలుపల వైరస్లు ప్రత్యుత్పత్తిని జరపలేవు. ఈ వైరస్లు అనేవి అతిధేయ కణాల వెలుపల ప్రత్యుత్పత్తిని జరపలేవు. అంటే వైరస్లు ప్రత్యుత్పత్తి జరపాలంటే వాటికి తప్పనిసరిగా ఒక అతిధేయ కణం అనేది అవసరమవుతుంది. అతిధేయ కణాన్ని వైరస్ ముట్టడించినప్పుడు అది అతిధేయ కణ త్వచాన్ని కరిగించి కవచానికి ఒక సూక్ష్మ రంధ్రంని ఏర్పరుస్తుంది. ఆ రంధ్రం ద్వారా వైరస్ తన జన్యు పదార్థాన్ని అతిధేయ కణంలోకి ప్రవేశపెడుతుంది. వైరస్ జన్యు పదార్థం ప్రవేశించిన తర్వాత ఆ అతిధేయ కణ విధుల నియంత్రణను స్వాధీనపరుచుకొని అత్యధిక సంఖ్యలో వైరస్లను తయారు చేస్తుంది. అప్పుడు అతిధేయ కణం పగిలి లోని వైరస్లు బయటకు వదలబడతాయి. వైరస్లు ఒక జీవి నుండి మరో జీవికి ఎలా వ్యాపిస్తాయి? ఇప్పుడు కోవిడ్-19 కానీ లేదా ఈ జలుబుని, దగ్గుని వీటిని కలిగించేటువంటి వైరస్లు కానీ లేదా ఇంకా ఏ రకమైన వైరస్ అయినా కూడా ఇవి ఒక జీవి నుంచి మరో జీవికి ఎలా వ్యాపిస్తాయి? వైరస్లు ఒక జీవి నుంచి ఇతర జీవులకు కీటకాల ద్వారా వ్యాపిస్తాయి, లేక గాలిలోని ధూళి కణాల ద్వారా వ్యాపిస్తాయి, లేదా వ్యాధిగ్రస్త వ్యక్తి యొక్క రక్తం నుంచి వ్యాపిస్తాయి. అలాగే లాలాజలం నుండి వ్యాపిస్తాయి. చెమట మొదలైన పదార్థాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. తట్టు, చిన్న అమ్మవారు, గవద బిళ్ళలు, పోలియో, ఫ్లూ జ్వరం, ఎయిడ్స్, కోవిడ్-19, జలుబు వంటి వ్యాధులు వివిధ రకాల వైరస్ల ద్వారా కలుగుతాయి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడి నుంచి ఒక బిట్టు వచ్చే అవకాశం ఉంది.
ఫ్లూ జ్వరంని కలిగించే జీవి బ్యాక్టీరియా లేదా వైరస్సు లేదా ప్రోటోజోవా లేదా శిలీంధ్రాలు ఇలా అడుగుతాడనమాట బిట్టు. అప్పుడు మనం సరైన సమాధానాన్ని గుర్తించాలంటే తట్టు వైరస్ వల్ల వస్తుంది, చిన్న అమ్మవారు వైరస్ వల్ల వస్తుంది, గవద పిల్లలు వైరస్ వల్ల వస్తుంది, పోలియో వైరస్ ద్వారా వస్తుంది, ఫ్లూ జ్వరం వైరస్ ద్వారా వస్తుంది, ఎయిడ్స్ వైరస్ ద్వారా వస్తుంది, జలుబు ఎయిడ్స్ అంటే ఈ వైరస్ ద్వారా వస్తుంది. అలాగే ఈ విధంగా వైరస్ ద్వారా ఇవన్నీ కూడా వస్తాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వివిధ రకాల వైరస్ల ద్వారా కలుగుతాయి. సరి అయిన కాలంలో తీసుకునే నివారణ చర్యలు, టీకా మందుల వలన వైరస్ ద్వారా కలిగే వ్యాధులను రాకుండా అదుపు చేయవచ్చు. వైరస్ నుంచి రాకుండా అంటే వైరస్ ద్వారా కలిగే వ్యాధుల్ని రాకుండా ఎలా అదుపు చేయగలమంటే సరైన కాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి, నివారణ చర్యలు తీసుకోవాలి, అలాగే టీకా మందుల్ని వాడాలి. తర్వాత ఈ విధంగా మనం వైరస్లను అదుపు చేయగలం. తర్వాత మనం తెలుసుకోవలసినటువంటి క్రిమి బ్యాక్టీరియాలు. అంటే వైరస్ల గురించి ఎప్పటివరకు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్టీరియాలు అనే సూక్ష్మజీవుల గురించి మనం తెలుసుకుందాం. 1674వ సంవత్సరంలో లీవెన్ హుక్ మొదటిసారిగా బ్యాక్టీరియాలను కనుక్కున్నాడు. ఇదొక బిట్టు. మొదటిసారిగా బ్యాక్టీరియాలను ఎవరు కనుక్కున్నారండి? 1674లో లీవెన్ హుక్. ఇవి ఏకకణ జీవులు. కణ నిర్మాణం సంక్లిష్టంగా ఉండదు. ఎందుచేతనంటే వాటి కణాలలో హరితరేణువులు, కేంద్రకము, ఇతర కణ భాగాలు ఉండవు. దృఢమైన కణ కవచము కింద కణత్వచమును ఈ బ్యాక్టీరియాలు కలిగి ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియాలలో సున్నితమైన పోగుల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. వీటినే కషాభాలు అని అంటారు. ఈ కషాభాలు అనేవి బ్యాక్టీరియాకు ఈదుటలో ఇవి సహకరిస్తాయి. ఈ కషాభాలు ఒకటి కానీ లేదా రెండు కానీ అధిక సంఖ్యలో కానీ ఉండవచ్చు. ఇవి బ్యాక్టీరియా శరీరానికి ఒక చివర కానీ లేదా రెండు చివర్లు కానీ లేదా శరీరం అంతటా కానీ ఉండొచ్చు. బ్యాక్టీరియాలు వివిధ ఆకారాలను కలిగి ఉంటాయి. ఇవి ఒకే ఆకారంలో ఉండవు. కొన్ని గుండ్రంగా ఉంటాయి, కొన్ని కడ్డీ ఆకారంలో ఉంటాయి, కొన్ని కామా గుర్తు ఆకారంలో ఉంటాయి, మరికొన్ని సర్కిలాకారంలో ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియాలు ఒక్కొక్కటి వేరువేరుగా ఉంటాయి. ఇవి తమ జీవితకాలం ఏకాంతంగా ఉంటాయి. మరికొన్ని బ్యాక్టీరియాలు గుంపులుగా కలిసి ఉంటాయి. ఒక్కొక్క గుంపులో 2, 3 లేక ఎక్కువ సంఖ్యలో బ్యాక్టీరియాలు కలిసి ఉంటాయి. ఇలా గుంపులుగా ఉండే వాటిని సహనివేశములు లేదా కాలనీలు అని అంటారు. బ్యాక్టీరియాలు గాలి, నేల, నీరు, మొక్కలు, జంతువులు, మనుష్యులు మొదలైన పలు రకాల స్థలాలలో నివసిస్తాయి. అతి తక్కువ, అతి ఎక్కువ ఉష్ణోగ్రతలలో, లోతైన సముద్రాలలో జీవించగల శక్తి ఈ బ్యాక్టీరియాలకి ఉంటుంది. ఉదాహరణకు ఇవి 80 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేటటువంటి వేడి నీటి సరస్సులలోనూ నీటి ఊటలలోనూ కనిపిస్తాయి. బ్యాక్టీరియాల అధ్యయనాన్ని బ్యాక్టీరియాలజీ అని అంటారు. ఇదొక బిట్టు. బ్యాక్టీరియాలు జీవించటానికి అనుకూలంగా పరిస్థితులు లేనప్పుడు వాటి నుండి పెంకు వంటి కణకవచాలు గల స్పోర్స్ అనేవి ఏర్పడతాయి. ప్రతి స్పోరులోనూ కొద్దిగా జీవ పదార్థం, జన్యు పదార్థం ఉంటుంది. ఈ స్పోరులు వేడిమి, శీతలం, అనార్ద్ర పరిస్థితులు, రసాయనాలచే చంపబడవు. ఈ స్థితిలో ఇవి చాలా కాలం జీవంతో ఉండగలవు. అనుకూల పరిస్థితులు ఏర్పడగానే తిరిగి అవి సక్రియాత్మకంగా అయి పెరుగుతాయి, విభజన చెందుతాయి, ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. బ్యాక్టీరియాలు వాటి పరిసరాలలో ఉండే చనిపోయిన, కుళ్ళుతున్న మొక్కల, జంతువులలో ఉండే ఆహార పదార్థాలపై ఆధారపడి జీవిస్తాయి. ఇంకా కొన్ని శరీరాలలోని ద్రవ పదార్థాలు, జంతు, వృక్ష కణాలపై కూడా ఆధారపడతాయి. కానీ
కొన్ని బ్యాక్టీరియాలు అకర్బన రసాయన పదార్థాల మీద జీవక్రియ జరిపి వాటి నుంచి శక్తిని పొందుతాయి. ఇవి బ్యాక్టీరియాలకు సంబంధించినటువంటి విశేషాలు. ఇప్పుడు మరో రకం సూక్ష్మజీవులు శైవలాలు. వీటి గురించి తెలుసుకుందాం. ఈ శైవలాలు అనేటటువంటి సూక్ష్మజీవులు నీటిలో కానీ తడి నేలలో కానీ ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయండి? శైవలాలు ప్రధానంగా నీటిలో ఉంటాయి లేదా తడి నేలలో ఉంటాయి. ఈ శైవలాలు 3 రకాలు. శైవలాలు ఎన్ని రకాలండి? 3 రకాలు. ఒకటి నీలి ఆకుపచ్చ శైవలాలు, 2 ఆకుపచ్చ శైవలాలు, 3 గోధుమ వర్ణపు శైవలాలు. ఈ విధంగా 3 రకాలు. మొదటగా నీలి ఆకుపచ్చ శైవలాలను చూస్తే, నీలి ఆకుపచ్చ శైవలాలలో కేంద్రకము, ఇతర కణాంగాలు ఇవి ఉండవు. బ్యాక్టీరియాలను పోలి ఉంటాయి. తక్కిన 2 శైవలాలలో వీటి కణాలలో సాధారణ కణాలలో మాదిరిగా నిర్దిష్టమైన కేంద్రకము మరియు హరితరేణువులు, ఇతర కణ విభాగాలు ఉంటాయి. చూసారా? శైవలాలన్నింటిలోనూ ఏముంటుంది? పత్రహరితం అనేది ఉంటుంది. శైవలాలు అన్నింటిలోనూ ఏముంటుందండి? పత్రహరితం ఉంటుంది. ఇదొక బిట్టు. కార్బన్ డైఆక్సైడ్, నీరు వీటిని ఉపయోగించుకొని సూర్యరశ్మిలో ఈ శైవలాలు వాటికి కావలసిన ఆహార పదార్థంని ఇవి తయారు చేసుకోగలవు. కాబట్టి శైవలాలు స్వయం పోషకాలు అని మనం గుర్తించాలి. సముద్రాలలో డయాటంలు అని పిలువబడే అతి సూక్ష్మమైన శైవలాలు ఉంటాయి. చూసారా? సముద్రాలలో ఉండేటటువంటి డయాటంలు ఇవి ఏ రకమైన సూక్ష్మజీవులు అనే బిట్టు వస్తే క్రింద ఆప్షన్లలో శైవలాలు, ప్రోటోజోవాలు, బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు అని ఆప్షన్స్ ఉన్నప్పుడు అక్కడ మనం శైవలాలు అని గుర్తించాల్సి ఉంటుంది. సముద్రాలలోని డయాటంలు అని పిలువబడే అతి సూక్ష్మమైనటువంటి ఈ సూక్ష్మజీవులు శైవలాలు అన్నమాట. ఇవి సముద్రంలో తేలుతూ కిరణజన్య సంయోగ క్రియని జరుపుతాయి. అలా కిరణజన్య సంయోగ క్రియను జరిపి వాటి ఆహారంని అవి తయారు చేసుకుంటాయి. ఈ డయాటమ్స్ మీద ఆధారపడి ఎన్నో జీవులు జీవిస్తున్నాయి. ఆకుపచ్చ శైవలాలు విడివిడిగా లేక గుంపులుగా, అంటే సహనివేశములు లేదా కాలనీలుగా ఉంటాయి. కొన్ని తేమ నేలలో ఉంటాయి. నీటిలో ఉండే ఆకుపచ్చ శైవలాలు 1, 2 పొడవైన కషాబాల సహాయంతో ఈదుతాయి. ఇవండి శైవలాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం. ఇప్పుడు ప్రోటోజోవాలు అనే మరో రకమైన సూక్ష్మజీవుల గురించి తెలుసుకుందాం. ప్రోటోజోవాలు ఇవి ఏకకణ జీవులు. వాటి చలనాన్ని బట్టి అవి 3 రకాలు. చలనాన్ని బట్టి 3 రకాలు. ఒక రకపు ప్రోటోజోవా జీవులు మిథ్యాపాదం విస్తరింపచేసి ముందుకు కదులుతాయి. రెండవ రకపు ప్రోటోజోవాలు శైలికలు కషాబాల సహాయంతో సంచరిస్తాయి. చూసారా? మొదటి రకం ప్రోటోజోవాలు ఇవి మిథ్యాపాదం విస్తరింపచేసి ముందుకు కదులుతాయి. రెండవ రకపు ప్రోటోజోవాలు శైలికలు కషాబాల సహాయంతో సంచరిస్తాయి. మూడవ రకంకు చెందినటువంటి ప్రోటోజోవాలు ఇవి కదలక ఒకే చోట స్థిరంగా ఉంటాయి. ఈ విధంగా 3 రకాలుగా ఉంటాయి. ఇవి నీటిలోని రాళ్లకు కానీ మొక్కకు కానీ అంటిపెట్టుకొని ఉంటాయి. ఏవి? 3వ రకంకు చెందినటువంటి కదలలేనటువంటి స్థిరంగా ఉండేటటువంటి ప్రోటోజోవాలు. కొన్ని ప్రోటోజోవాలు నీటిలో, కొన్ని నేలలో, కొన్ని ఇతర జంతువుల శరీరంలో నివసిస్తూ వ్యాధుల్ని కలుగజేస్తూ ఉంటాయి. ప్రోటోజోవన్ జీవుల శరీరాలలో చాలా వాటిలో పత్రహరితం అనేది ఉండదు. ఇవి ఆహారం రేణువుల రూపంలో తీసుకుంటాయి. బ్యాక్టీరియాలు, కుళ్ళుతున్న మొక్కల, జంతువుల పదార్థాలు ఇటువంటివన్నమాట. శరీరంలో బుడగవలె ఉండే రెక్టికలో ఆహార రేణువులను జీర్ణం చేసుకుంటాయి ప్రోటోజోవాలు. ప్రోటోజోవాలు 2గా విభజన చెంది వాటి సంఖ్యను వృద్ధి చేసుకుంటాయి. ఈ పద్ధతినే ద్విధా విచ్చిత్తి అని అంటారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే
అవి శిష్టు లేక కోశములు ఏర్పరచుకుంటాయి. కొన్ని ప్రోటోజోవాలు మానవునిలోను జంతువులలోను పరాన్న బుక్కులుగా కనిపిస్తాయి. చూడండి, ఎక్కడ బిట్లు వస్తాయి చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం నుంచి బిట్లు వస్తాయి. మానవునిలో జిగట విరేచనాలు అన్న వ్యాధిని కలుగజేసే క్రిములు క్రింది వాటిలో ఏవి అని బిట్టు వస్తే అందులో శిలీంధ్రాలు ఉంటాయి, ప్రోటోజోవాలు ఉంటాయి, శైవలాలు ఉంటాయి, లేదా వైరస్లు ఉంటాయి. ఇలా 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనం ప్రోటోజోవాలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ప్రోటోజోవా వల్ల మానవునిలో జిగట విరేచనాలు అన్న వ్యాధి వస్తుంది. అయితే ఈ మానవునిలోని జిగట విరేచనాలు అనేటువంటి ఈ సమస్యనే అమీబియాసిస్ అని అంటారు. ఏమంటారండి? అమీబియాసిస్ అని అంటారు. అమీబియాసిస్ అనగా అని బిట్టు వచ్చి క్రింద ఆప్షన్లలో జిగట విరేచనాలు అని ఉంటే దీన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా జిగట విరేచనాలు లేదా అమీబియాసిస్ను కలిగించేటటువంటి పరాన్న బుక్కు పేరు ఎంటమీబా హిస్టాలికా. చూసారా? అయితే మానవునిలో అమీబియాసిస్ అనేటటువంటి జిగట విరేచనాలను కలిగించేటువంటి ప్రోటోజోవా పేరు ఏమిటి అని బిట్టు వస్తే ఇక్కడ ఆప్షన్లలో తప్పనిసరిగా ఎంటమీబా హిస్టాలికా అనేది ఉంటుంది. దీన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరో పరాన్న బుక్కు మానవుని ఎర్ర రక్త కణాలను ఎదుర్కొని మలేరియా వ్యాధిని కలుగజేస్తుంది. దాని పేరు ప్లాస్మోడియం. చూసారా? ఇక్కడ మానవులలో మలేరియా అనే వ్యాధిని కలుగజేసే జీవి ఏది అని బిట్టు వస్తే ప్లాస్మోడియం అనేటటువంటి ప్రోటోజోవా అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ 2 బిట్లు చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని గుర్తుపెట్టుకోండి. తర్వాత మరో రకపు సూక్ష్మజీవులు శిలీంధ్రాలు. ఇప్పుడు శిలీంధ్రాలు గురించి తెలుసుకుందాం. ఈ శిలీంధ్రాలు కూడా వృక్షరాజ్యానికి చెందినవి. ఇవి నీటిలోనూ తేమగా ఉండే నేలలోనూ కుళ్ళుతున్న జంతు వృక్ష కళేబరాలలోనూ రొట్టె, ఊరగాయలు, కుళ్ళుతున్న ఫలాలు, కాయగూరలు, ఆహార పదార్థాల మీద నివసిస్తాయి. చూసారా? ఇక్కడ నీటిలోను తేమగా ఉండే నేలలోను కుళ్ళుతున్న జంతు వృక్ష కళేబరాలలోను రొట్టె, ఊరగాయలు, కుళ్ళుతున్న ఫలాల్లోనూ కాయగూరలు, ఆహార పదార్థాల మీద నివసించే సూక్ష్మజీవులు ఏవి అని బిట్టు వస్తే శిలీంధ్రాలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత జీవంతో ఉండే మొక్కలు, జంతువుల శరీరాల్లో కూడా వ్యాధులు కలుగజేస్తూ ఇవి పరాన్న బుక్కులుగా ఉంటాయి శిలీంధ్రాలు సూక్ష్మమైనప్పటికీ కొన్నింటి నిర్మాణం బాగా పెద్దవిగాను కంటికి అగుపడేటట్లు ఉంటాయి. ఉదాహరణకు కుక్క గొడుగు కంటికి బాగా కనిపించేటటువంటి శిలీంధ్రం. చూసారా? మన పొట్టుగొడుగు అంటున్నాం కదండి. ఈ కుక్క గొడుగు లేదా పొట్టుగొడుగు అన్నది ఇది ఒక రకమైనటువంటి శిలీంధ్రం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో బిట్టు వచ్చిన అవకాశం ఉంది. ఈస్ట్ అన్నది కూడా ఒక శిలీంధ్రం. అయితే ఈస్ట్ అనే శిలీంధ్రం మినహా తక్కినవి సున్నిత పోగుల సముదాయాలతో నిర్మించబడి ఉంటాయి. వీటిని తంతువులు లేదా హైపే అని అంటారు. ప్రతి తంతువులోనూ అనేక మధ్య గోడలు ఉండి అవి కణాలు మాదిరిగా కనబడతాయి. కానీ ప్రతి 2 గోడల మధ్య చాలా కేంద్రకాలు ఉంటాయి. ఈస్ట్ కణాలు అనేవి స్వేచ్ఛాయుతంగా జీవించగల ఏకకణ శిలీంధ్రాలు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈస్ట్ కణాలు స్వేచ్ఛాయుతంగా జీవించగల ఏకకణ శిలీంధ్రాలు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, శిలీంధ్రాలలో పత్రహరితం అనేది లేనందువల్ల ఇవి తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోలేవు. అంటే పరాన్న జీవులు అన్నమాట. ఇవి పరిసరాల నుంచి వాటికి కావలసిన ఆహారాన్ని శోషిస్తాయి. ఈ శిలీంధ్రాలు కొన్ని రసాయన పదార్థాలను అంటే ఎంజైమ్స్ అనేటటువంటి రసాయన పదార్థాలను విడుదల చేస్తాయి. ఇదొక బిట్ అండి. ఎంజైమ్స్ అనేటటువంటి కొన్ని రసాయన పదార్థాలను విడుదల చేయనివి క్రింది వాటిలో ఏవి అని బిట్టు వస్తే శిలీంధ్రాలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అవి జంతు వృక్ష కణాలను జీర్ణం చేసి వాటిని ద్రవ రూపంలోకి మారుస్తాయి. ఇలా జీర్ణం అయిన ఆహారాన్ని శిలీంధ్రాలు శోషిస్తాయి. ఈ విధానంని అనుసరించి
సూక్ష్మజీవులను పూతికాహారులు అని అంటారు. ఈ విధానాన్ని అనుసరించేటటువంటి సూక్ష్మజీవులు ఏమంటారండి? పూతికాహారులు అని అంటారు. బూజులు కూడా ఒక రకమైనటువంటి శిలీంధ్రాలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి బట్టలు, కాగితం, కలప, గోడలు, ఇతర విలువైన వస్తువులపై పెరుగుతాయి. శిలీంధ్రాలు ఎక్కడెక్కడ పెరుగుతాయండి? ఇవి బట్టలపై పెరుగుతాయి, కాగితం మీద పెరుగుతాయి, కలపపై పెరుగుతాయి, గోడలపై పెరుగుతాయి, ఇతర విలువైన వస్తువులపై పెరుగుతాయి. ఈ శిలీంధ్రాలు వాటి శరీరం నుంచి కొన్ని రసాయనాలు విడుదల చేస్తాయి. ఉదాహరణకు ఇవి సంక్లిష్ట అణువులతో కూడి సెల్యులోజ్ వంటి పదార్థాలను చిన్న చిన్న అణువులతో కూడిన గ్లూకోజ్ పదార్థాలుగా మారుస్తాయి. సెల్యులోజ్ని గ్లూకోజ్ పదార్థాలుగా మార్చునవి శిలీంధ్రాలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆ వస్తువులకు తీరని నష్టం కలుగుతుంది. నిల్వ ఉంచిన ధాన్యాలు, ఊరగాయలు, రొట్టెలు వంటి ఆహార పదార్థాలపైన ఈ శిలీంధ్రాలు అనేవి పెరుగుతాయి. ఇదొక బిట్టు. ఇవి చాలా మొక్కలలో, జంతువులలో ప్రవేశించి వ్యాధుల్ని కలుగజేస్తాయి. శిలీంధ్రాలు అన్నీ అపకారులు కావు. కొన్ని శిలీంధ్రాలు చాలా ఉపయోగకరమైనవి. కుళ్ళుతున్న మొక్కలు, జంతువుల కళేబరాల మీద పెరుగుతూ ఇవి వాటి శరీర భాగాల్ని విచ్ఛిన్నం చేసి వాటిలోని పోషకాలను నేలలోకి తిరిగి వచ్చేటట్లు చేయటంలో ఈ శిలీంధ్రాలు సహకరిస్తాయి. ఈ పోషకాలను మొక్కలు, జంతువులు తిరిగి ఉపయోగించుకుంటాయి. ఆల్కహాల్తో కూడిన పానీయాల తయారీలో ఉపయోగపడే శిలీంధ్రం ఏదండి? ఈస్ట్ అనేటటువంటి శిలీంధ్రం ఉపయోగపడుతుంది. ఇదొక బిట్టు. ఇక పెనిసిలియం అనేటువంటి శిలీంధ్రం నుంచి పెనిసిలిన్ అనేటటువంటి సూక్ష్మజీవి నాశకం లేదా యాంటీబయాటిక్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఇదొక బిట్టు. సూక్ష్మజీవులను మనం ప్రయోగశాలలో పెంచవచ్చు. సూక్ష్మదర్శిని సహాయంతో వాటిని గమనించవచ్చు. ఇది మంచినీటి చెరువు నుంచి చూడండి, ఇక్కడ ఈ ప్రయోగం అనేది ఇచ్చాడు. ఈ ప్రయోగం అంతా కూడా మనం చదవక్కర్లేదు, మీరు ఒకసారి చూసుకోండి. ఇవండి ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి అంశాలు. అయితే ఇప్పుడు ఈ పాఠం ద్వారా మనం తెలుసుకున్న ముఖ్య అంశాలను మరోసారి తెలుసుకుని ఈ వీడియోని ముగిద్దాం. చూడండి, ముఖ్య అంశాలు. సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలిగే అతి చిన్న సజీవులను సూక్ష్మజీవులు అంటారు. కేంద్రకము లేని సూక్ష్మజీవులను కేంద్రక పూర్వజీవులు అంటారు. కేంద్రకము ఉండే జీవులను నిజ కేంద్రక జీవులు అంటారు. పరపోషిత జీవులు వాటి ఆహారం అవి తయారు చేసుకోలేవు. స్వయం పోషక జీవులు వాటి ఆహారం అవి తయారు చేసుకుంటాయి. కొన్ని సూక్ష్మజీవులు పరపోషిత జీవులు, కొన్ని స్వయం పోషక జీవులు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో మాత్రమే చూడగల సూక్ష్మాతి సూక్ష్మమైన జీవుల్ని వైరస్లు అంటారు. వైరస్లు అన్నీ కూడా పరపోషితాలు. వైరస్లలో కేంద్రకం అనేది ఉండదు. వాటికి చుట్టూ ప్రోటీన్లతో తయారు చేయబడిన పై కవచం ఉంటుంది. దీని లోపల జన్యు పదార్థం అనేది ఉంటుంది. జీవ కణాల లోపల ఉన్నప్పుడే వైరస్లు ప్రత్యుత్పత్తి జరపగలవు. జీవ కణాల బయట ఉన్నప్పుడు ఇవి స్ఫటికాల వలె కనిపిస్తాయి. తట్టు, ఆటలమ్మ, పోలియో వంటి వ్యాధులను వైరస్లు కలుగజేస్తాయి. అన్ని రకాల వాతావరణాలలో నివసించగల సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు. బ్యాక్టీరియాలలో కేంద్రకం అనేది ఉండదు. బ్యాక్టీరియాలు సున్నితమైన కషాయాల సహాయంతో ఈదుతాయి. శైవలాలు ఏకకణ జీవులు. సమూహాలు తంతువులుగా జీవిస్తాయి. ఇవి స్వయం పోషకాలు. వాటిలో హరిత రేణువులు ఉండి కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి. ప్రోటోజోవన్లు ఏకకణ జీవులు. కొన్ని స్వేచ్ఛగా ఉంటాయి. మరికొన్ని మానవునిలో, జంతువులలో పరాన్నబుక్కులుగా నివసిస్తాయి. యాంటమీబా, ప్లాస్మోడియం వంటి ప్రోటోజోవన్లు పరాన్నబుక్కులుగా ఉంటూ మానవునిలో రోగాల్ని కలుగజేస్తాయి. శిలీంధ్రాలలో పోగుల వంటి తంతువులు ఉంటాయి. కొన్ని శిలీంధ్రాలు స్వేచ్ఛగా నివసిస్తాయి. మరికొన్ని మొక్కలు, జంతువులు మానవుల్లో పరాన్నబుక్కులుగా ఉంటాయి. కొన్ని శిలీంధ్రాలు మొక్కలను, జంతువులను విచ్ఛిన్నం చేస్తాయి. శిలీంధ్రాల పెరుగుదల వల్ల బట్టలు, కాగితం, కలప పాడవుతాయి. పెనిసిలియం అనే శిలీంధ్రం నుంచి పెనిసిలిన్ అనే సూక్ష్మజీవి వినాశకము లేదా యాంటీబయాటిక్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఇవండి ఈ పాఠంలోని ప్రధానమైన ముఖ్యాంశాలు. తర్వాత మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.